హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు నా వీడియోస్లో నీట్గా రెడీ అయ్యి ఎప్పుడు కనిపించిందే లేదు కదా. ఈరోజు రెడీ అవ్వడానికి ఒక కారణం ఉంది, చాలా పెద్ద కారణం, చిన్నది కాదు. అంటే మా లైఫ్లో మాకు అది పెద్ద విషయమే. సో బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ ఆల్రెడీ తమ్నైల్ చూసింటే మీ అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ అంటే మాకు చాలా బిగ్గెస్ట్ అని చెప్పి, లైక్ బిగ్ మూవ్స్, న్యూ వైబ్స్ అంటారు కదా, అలాగా నేను జాబ్ చేస్తాను కూడా. అండ్ ఆల్సో సెకండ్ ఇన్కమ్ లాగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నా ఐడియా. నాకు ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి, మీన్స్ చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడైనా నేను బిజినెస్ చేయకపోనా, ఏదో ఒక బిజినెస్ చేయనా అని చెప్పి, అది సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో నెక్స్ట్ థింగ్, స్టార్ట్ చేద్దాం, హౌ ఇట్ గోస్ అనేది నెక్స్ట్ థింగ్ అని చెప్పి ఇప్పుడు అనిపించింది. లేట్ ఎందుకు అని చెప్పి స్టార్ట్ చేసేస్తున్నాం విత్ వెరీ మినిమం బడ్జెట్ ట్రై చేస్తున్నా. సో ఏంటి, ఎప్పుడు అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి విచ్ బిజినెస్, ఏ బిజినెస్ చేస్తున్నా అనేది. ఆబ్వియస్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసుకొని ఏది చేస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పే స్టార్ట్ చేస్తాం. ఊరికే ఆషామాషిగా ఇది చేద్దాం అని చెప్పి అస్సలు అనుకోము. సో నేను చూసిన దాని ప్రకారం ఇన్ ద వరల్డ్ వైడ్ ఓన్లీ ఫీమేల్ వల్లనే బిజినెస్ జరుగుతుంది అని తెలిసింది. ఆబ్వియస్లీ వరల్డ్ కాంట్ మూవ్ వితౌట్ ఫీమేల్. సో అలానే నేను ప్రస్తుతానికి విమెన్స్ వేర్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నా. దట్ 3-piece కుర్తా సెట్స్, లైక్ ఆఫీస్కి, ఏమైనా ఈవెంట్స్కి, నార్మల్ వేర్కి, అలాగా 3-piece కుర్తాస్, 2-piece కుర్తాస్, శారీస్ అంటే మరి చాలా పెద్ద బడ్జెట్ కాదు, ఒక మిడిల్ రేంజ్ బడ్జెట్, కొంచెం డిజైనర్ శారీస్ లాగా ఉండేటివి ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందరికీ నచ్చేలాగా, అందరికీ అందుబాటులో ఉన్న బడ్జెట్లోనే స్టార్ట్ చేస్తున్నా. అండ్ విత్ ఫైన్, వెరీ వెరీ ఫైన్ క్వాలిటీతో స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ట్రస్ట్. నమ్మకం ఎలా? మీకు మనీ పే చేస్తాం, తర్వాత ప్రోడక్ట్ వస్తుందో రాదో, ఏంటి గ్యారంటీ అని ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆబ్వియస్లీ మీ అందరికీ నేను కొత్త, అసలు నా గురించి ఏం తెలియదు, అసలు ఎలా ఉంటుంది ఏంటి, అన్ని క్వశ్చన్సే, దేనికి ఆన్సర్స్ లేవు. సో వాటన్నిటికీ నేను ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తా. నేను కూడా ఏవైనా నా జ్యువెలరీ కానీ, నా శారీస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేస్తా, వెబ్సైట్స్ నుంచి పర్చేస్ చేస్తా. నేను ఒక్కసారి మోసపోయిన ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఒక మంచి వీనెక్ కుర్తా, మంచిగా మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది, ఆర్గాన్జా చున్నీ. సో నాకు ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పి ఉండింది. ఆ వెబ్సైట్లో చాలా మంచి కలెక్షన్ ఉంటే ట్రై చేశాను. పార్సల్ అయితే వచ్చింది, డబ్బులు పే చేశాను. తర్వాత ఓపెన్ చేస్తే 200-300 రూపీస్ కాటన్ కుర్తా ఉంటుంది, అది వచ్చింది. నేను అసలు నాకు వేసుకోబుద్ధి కాలేదు. మా మమ్మీ పని వాళ్ళు వస్తారు కదా, ఆ ఆంటీకి ఇచ్చేసి వాళ్ళ కూతురన్నా వేసుకుంటారు కదా, నేను ఎలాగో వేసుకోనని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాను. సో అలా నాకు జరిగాయి. కాబట్టి ఎలా ట్రస్ట్ చేస్తాం అనేది డెఫినెట్లీ ఏ క్వశ్చన్ మార్క్. కానీ మీరు ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి, ఆ మనీకి వాల్యూ ఉంటేనే నెక్స్ట్ తీసుకోండి, అంతే నేను చెప్పగలను. నేను కూడా అంతే, ఆన్లైన్లో పర్చేస్ చేస్తా, క్వాలిటీ బాగుంటేనే నెక్స్ట్ ఆర్డర్స్ కంటిన్యూ చేస్తా. అలానే మీరు కూడా పర్చేస్ చేసి దెన్ ట్రస్ట్ మీ. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ ఈ నమ్మకంతో ఎవరు పెడతారని వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ. కస్టమర్ రివ్యూస్, అప్డేట్స్ అని ఇన్స్టాలో ఇచ్చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడి వరకు వచ్చి చూసిన వాళ్ళకి ఫస్ట్ 10 ఆర్డర్స్కి 10% ఆఫ్ ఇస్తాను. సో దట్ మీరు ఫస్ట్ 10 మెంబర్స్లోనే 10% ఆఫ్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరే ఫస్ట్ కస్టమర్ రివ్యూస్ కూడా అయిపోతారు. సో నెక్స్ట్ థింగ్, పేమెంట్ ఎలా చేయొచ్చు అంటే, ప్రస్తుతానికి నేను సిఓడి పెట్టలేదు, ఫోన్పే ఆర్ గూగుల్ పే ట్రై చేయండి. లైక్ ఎనీ యూపీఐ పేమెంట్స్ ఈజ్ యాక్సెప్టబుల్. వాట్సాప్లో డామ్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాము. నెక్స్ట్ థింగ్, బుకింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే, వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ చేసేస్తే అవి స్టాక్ ఉన్నాయా లేదా చూసుకొని మేము రిప్లై ఇస్తాము. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మెసేజ్లో పంపిస్తాము. లైక్ షిప్ ఎప్పుడవుద్ది, డెలివరీ ఎప్పుడవుద్ది, ట్రాకింగ్ డీటెయిల్స్ ఏంటి, వీడియో అయితే కంపల్సరీ. లైక్ ప్రతి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వీడియో కంపల్సరీ. ఎందుకంటే మీకు ఏదైనా డ్యామేజ్, ఆబ్వియస్లీ అన్నీ చెక్ చేసి పంపిస్తాము, కానీ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను
రీఫండ్ అయినా ఇస్తా, ఒకవేళ స్టాక్లో ఉంటే ఎక్స్చేంజ్ అయినా చేస్తాను. సో వీడియో తీసుకుంటే మీకు అది ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే నేను ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. వీడియో లేకపోతే నేను కూడా ఏం చేయలేను. అండ్ దెన్ వీడియో ఉంటేనే ఎక్స్చేంజ్ ఆర్ రీఫండ్, లేకపోతే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్, ప్రైజెస్ మీద బార్గెనింగ్ కూడా అస్సలు లేదు, అండ్ నో సిఓడి. స్టార్టప్ కాబట్టి నేనైతే నాకు పడిన ప్రైసెస్కి కొంచెం మాత్రమే మార్జిన్స్ పెట్టుకొని ఇస్తున్నాను. సో ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయండి. సో నెక్స్ట్ కమ్స్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే చూస్తున్నాను. నేను తీసుకున్న స్టాక్లో లైక్ ఆబ్వియస్లీ బెస్ట్ క్వాలిటీనే ప్రొవైడ్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ క్వాలిటీస్లో కూడా 3 types ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. మేము చూసిన ప్రకారం మాకే చూపించారు వాళ్ళు 3 క్వాలిటీస్ చూపిస్తారు. ఒకటి 200 అయితే, ఒకటి 400 అయితే, ఒకటి 600 బెస్ట్ క్వాలిటీ. అదే నేను పర్చేస్ చేస్తున్నాను. నాకు ప్రాఫిట్స్ తక్కువ ఉన్నా తీసుకున్న వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అందుకే సో ప్రతి డ్రెస్ నేను ఎంత చూసీగా చూస్ చేశానంటే ఇది నేను వేసుకోగలను, నాకు కంఫర్ట్ ఉందా, నాకు నచ్చిందా, నేను బయటకి వేసుకోగలనా, ఆఫీస్కి వేసుకోగలనా, ఫంక్షన్కి వేసుకోగలనా అని ప్రతి థాట్తో చూస్ చేసి తీసుకున్నాను. సో ఇప్పుడు నా టేస్ట్ మీకు నచ్చుతాయో లేదో చూడాలి. ఆ తర్వాత మీకు నచ్చే టేస్ట్గా కొంచెం మారాలేమో తెలీదు. ఇంకా ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది బిగ్ క్వశ్చన్ కదా. ఇన్స్టాగ్రామ్లో మొత్తం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు ఇన్స్టాగ్రామ్లోనే నా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. వాట్సాప్లో డిఎం చేస్తే స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకొని పేమెంట్స్ ఎలాగా అన్ని డీటెయిల్స్ పంపించి డైరెక్ట్ వాట్సాప్లో ఆర్డర్ తీసుకుంటాను. సో నా ఈ చిన్ని స్టార్టప్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నా బిలీఫ్. ఇన్స్టా ఛానల్ అయితే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. H2 కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి ఫాలో అవ్వండి. మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే వెళ్ళి H2 కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. రేపు ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఫస్ట్ వీడియో అనొచ్చు ఛానల్లో. ఇంకా మిగతా డీటెయిల్స్ అని మీకే అర్థమవుతాయి. H2 కలెక్షన్స్. H2 అంటే H అంటే హర్షిని, 2 అంటే కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ శారీస్. H2 అంటే హర్షిని హరీష్ కాదు, ఇక్కడ నేను పెట్టుకున్నది కలెక్షన్ ఆఫ్ కుర్తీస్ అండ్ శారీస్. యాజ్ ఆఫ్ నౌ H2. ఓకే, సో ఫస్ట్ స్టాక్ తెచ్చుకున్నాను. ఇది నా ఫస్ట్ స్టాక్. సో ఫస్ట్ స్టాక్లో ఏమున్నాయి అని చెప్పి వీడియోస్లో పోస్ట్ చేస్తాం. మీరు ఫాలో అవుతేనే అన్నీ చూడగలరు. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. నా యూట్యూబ్ని కూడా ఇంతవరకు ఫాలో చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.